అబ్రహాం దేవుని నమ్మి గౌరవించెను. దేవుడు అతనిని ఆశీర్వదించెదనని మరియు లోకములో జనములను ఆయన ద్వారా ఆశీర్వదించెదనని వాగ్దానము చేసెను. సముద్ర తీరములో ఇసుక రేణువుల వలె తన సంతానమును విస్తరింపజేతునని అతనిని ఆశీర్వదించెను. మరియు ఆకాశ నక్షత్రముల వలె అబ్రహాం దేవునిని నమ్మెను. ఆ నమ్మికను బట్టి దేవుడు అతనిని యథార్థవంతుడని ప్రకటించెను. ప్రజలు అతనిని దేవునికి స్నేహితుడు అనేవారు. ఒక్క దినమున దేవుడు తన ఆజ్ఞలపై అబ్రహాం విశ్వాసమును విధేయతను పరీక్ష చేసెను. దేవుడు అబ్రహాముతో తన కుమారుని తీసుకునిపోయి బలి ఇయ్యమని అడిగాను. ఆ కుమారుని ద్వారానే దేవుడు అతనికి వాగ్దానం చేసిన ఎందరో సంతానమును కలుగుజేయనని తెలిసినప్పటికీ అబ్రహాము ఆయన నమ్మి విధేయుడాయెను. కావున దేవునికి బలి అర్పణగా తన కుమారుణ్ణి చంపుటకు అతడు సిద్ధపడెను. అబ్రహాం తన ఖడ్గమును ఎత్తెను. కాని దేవుడు, అబ్రహామా, ఆ బాలునికి హాని చేయవద్దు. నీవు నాకు భయపడదువని, నాకు విధేయుడువని నేనెరుగుదును. అప్పుడు అబ్రహాము దగ్గరలో ఒక పొట్టేలును చూచెను. దాని కొమ్ములు పొదల్లో చిక్కుకున్నవి. కావున అబ్రహాము తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును దేవుడే ఇచ్చిన బలి దేవునికి అర్పించెను. అబ్రహాము కుమారుడు బలిగా అర్పించబడవలసిన స్థానములో దేవుడు పొట్టేలును ఇచ్చి ప్రజలపై తనకు కలిగిన గొప్ప ప్రేమను చూపెను. అతని ప్రేమ మంచి తండ్రి తన కుమారునిపై చూపే ప్రేమ వంటిది. మానవుల స్థానములో తాను చివరి బలిగా అర్పణ అయ్యే ఆలోచనను కూడా ఆయన బయలుపరిచెను.